ఎందుకంటే చూడ ఒక నిమిషం. పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 3 రోజుల క్రితం నేను ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నేను ఏమడిగాను, ప్రజలకు నీటి సౌకర్యం కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్లు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది, దాని ద్వారా మార్చినారు, మనకు ఫ్యూచర్లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇచ్చా. దానికి కొంతమంది గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తరుపుకున్నట్టు దాని గురించి, ఆ వాటర్ ట్యాంక్ గురించి, వాటర్ పైప్ లైన్ గురించి మాట్లాడాల్సింది పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు. ఒకటి, నేను అక్కడ మున్సిపల్ ఆఫీసులో పార్కులో చెట్లు కోసిన వాసన నిజమే. ఏమి టెండర్లో ఎత్తుకొని కోసుకున్న చెట్లు, చనిపోయిన చెట్లని వర్షానికి అక్కడ నీళ్లు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎండి చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే తీసుకున్నారు. ఇంకా ఒక 2 నాకు డబ్బులు ఇవ్వాలి, అందులో కూడా తెలియకుండా లక్షలు కొట్టేసినాడు, చెట్లు పోయేసినాడు. రా, నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది, నేను సత్యం చేస్తా, నువ్వు వచ్చి సత్యం చేస్తావా? నెక్స్ట్, పందుల గురించి మాట్లాడినావు. ఓకే, పందులు ఎవరు? నేను పట్టించినానా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతా ఉంటే నీ వార్డులో వాడు, నువ్వు వాడికి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలముడు దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని పోయేవాడు కూడా నాతోనే ఉన్నాడు. నేను ఒక్కడే పోయింటే నువ్వు అనుకోవచ్చు. ఆ ఎవడవైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందుల వ్యక్తి కూడా నాతో కూడా బండిలో ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దింపమంటే వాడు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదాము, నువ్వు చేసినాం తప్ప నేను ఆ పందుల దగ్గర డబ్బులు తీసుకున్నానని, అమ్మినానని తప్పులంతా పొందుతావు. దానికి కూడా రా, కాణిపాకమైనా సరే, మీ చర్చ అయినా సరే నేను రెడీ. ఇంకోటి, నా వార్డులో మాటలు కోసినానంటావు, నేను ఎక్కడ కోయలేదే, కోసినట్టు ప్రూవ్ చేయి. ఒకడు ఇంటి మీద చింతమాను ఉంటే అది పడిపోతూ ఉంటే రికమెండ్ చేసిన, ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసిన. ఆ వార్డులో ఇంజనీర్ నేను ఎందుకునేది గొరగను కాదు, నేను యాజ్ ఎ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి నేను పోయి మన రేంజ్ ఆఫీస్లో పోయి పర్మిషన్ తీసి ఇచ్చిన. వాడే కోసుకున్నాడు, వాడే అమ్ముకున్నాడు. దాంట్లో కూడా నేను తిన్నానంట. ₹1 కానీ ఒక్క ముక్క కానీ నేను ఏమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి. నువ్వు వస్తావా? లేదు, పలమనేరులో పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపీటీ రోడ్లో, దాంట్లో నేను వచ్చి నాకు దేవుడు అంటే చాలా ఇది, నేను వస్తాను, అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ, రేపే రెడీ. నేను మాటలు కూడా అనేసి మాట్లాడటం, నేనంటే ఏం నీకు తెలియదు పూర్తిగా. ఏం చేస్తావు? ఈరోజు నువ్వు ఇస్తావు, రేపు మేము ఇస్తాం. నేను రెడీ. ఈరోజు నువ్వు ఇవ్వచ్చు, రేపు నేను ఇస్తా. రేపు ఇచ్చే టైం నాకు వస్తుంది. మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడమనొద్దు. నేను ఎక్కడే కానీ మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడాల. నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎత్తినాననుకో, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది A to Z నాకు తెలుసు. కానీ నేనంత మూర్ఖుడినైతే కాదు. నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడాల్సింది ఏమి? ఆ పైప్ లైను, ఆ వాటరు మీకు సంబంధం లేదా? మీరు మున్సిపాలిటీలో లేదా? ఆ వాటర్ నువ్వు తాగడం లేదా? దాని గురించి ఆలోచించు. నేను మున్సిపాలిటీ ప్రజలందరి కోసం మాట్లాడినాను. అందరూ చూస్తున్నారు, మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తున్నారు. ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తారైనా. నువ్వు ఇంకా వాడు ఒకడేనా ఇంకెవరు లేరా అని చెప్పి నిలబడినావు. నిలబడిన దానికి ఆ వార్డుకి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి, ఆ వార్డులో మంచి చెడ్డలు చూడు. అంతేగాని ఊరికి అనవసరంగా అందరిపైన ఊరికే బురద చల్లాలని చూడటము తప్పు. అలా చేయొద్దు. మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వేయాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే. మీకు నేర్పిస్తారేమో. మీరు ఎంతసేపు అమరన్న మాకు అది నేర్పిలే అంటారు. కరెక్టే. మీరు చేస్తూ ఉండేది వ్యక్తిగత దూషణలకు వస్తుంటారు. వద్దు, మనము రాజకీయంగా మాట్లాడాలా. రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు ఎత్తి, నో ప్రాబ్లం. నువ్వు తప్పులు చేసినవి కూడా మేము మూసి పెడతాను. అవి ఎత్తేయాలంటే ఎంతసేపు పట్టదు. మేము అది మీ విజ్ఞప్తికే వదిలేస్తాను. దయచేసి ఇంకొకసారి ఇట్లాంటివంతా మాట్లాడద్దు. ఇంకొక ఆయన మా సుబ్బన్న
నాగరాజా వాడా వీడా అని మాట్లాడినాడు. అన్న ఇప్పుడు వస్తా ఉండేది, మేమేదో ఎప్పటి నుంచో ఉన్నాము. అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తున్నాడు. అన్నకి ఏదో వార్డు ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట, మమ్మల్ని మాట్లాడితే అన్నకి ఏదో వార్డు ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట. అన్న అందుకని ఏదో మాట్లాడినాడు. మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయన్నా, అవి పత్రికా మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా దాన్ని నీ విజ్ఞతగా వదిలేస్తాంలా. మేమంత చండాలమైన వాళ్ళం అయితే కాదు, దానిపైన మీ ఇష్టం. ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మీ ఇష్టమన్నా. నమస్తే నో సుబ్బన్న, నాగరాజన్న. ముఖ్యంగా కృషి చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడినాము. దాని తర్వాత దానికి అటుపక్క ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికి ఏదో కౌంటర్ ఇచ్చినారు. నేను ఈ సందర్భంగా ఒక సామెత గుర్తొస్తాను నాకు. ఏమంటే పచ్చకామర్లోకి లోకమంతా పచ్చకామవుతుందంట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనేం చెప్పానబ్బా, నేనేం చెప్పాను, రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నీకు నేనే మొగుడని చెప్పిన. అంతేగా నేను చెప్పింది. ప్రస్తుతాలు కూడా అదే నేను చెప్పిన, నేనేం చెప్పలే. దానికి మొగోలు పెళ్లి చేసుకుంటారు. నువ్వు కుమునూరుకో, మదనాపల్లికో, సంతలోకో, లేదంటే హేమంత్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడికి వస్తారు, అక్కడికో. నేను ఏడికి పోయేదేమో, నాకు అలాంటి అలవాటు లేదబ్బా. నేను అలాంటి కాదు. నీకేమైనా ఉందేమో నాకు తెలియదు. నువ్వేమైనా అలాంటి అలవాటు నీకు ఉందేమో, మొగోలు బోల్ అలవాటు నాకైతే లేదు. నేను ఏం చెప్పాను, పర్సనల్గా పోవద్దు అని చెప్పిన. నువ్వు కావాలని పర్సనల్గా పోతావు. నేను అంతగానంట, నాకు ఆడ ఒక ఫ్యామిలీ ఉందంట, ఇంకో ఫ్యామిలీ ఉంది ఆడాడని చెప్తాను. నువ్వు దీపం పెట్టి చూసినావా? చెప్పి అడుగు, అడుగుతానా? నిన్ను మాట్లాడితే మాత్రము మీ భార్య నీ పని గొడవకు వస్తుందని చెప్తావు. ఇవంతా మాట్లాడితే మా ఇంట్లో అడగరా? బుద్ధి స్వామి పర్సనల్గా వద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్తాను. కుక్కతో ఒక వంకర, నీ బుద్ధి వంకర, అంతే. ఏమి ఇంక మీట నువ్వు ఏమైనా మాట్లాడుకోయా నా గురించి. నేను స్పందించను. నీ విధంగా వదిలేస్తున్నా నేను. నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఊరికి అనవసరం ఇదంతా. ఇకపోతే సుబ్రహ్మణ్యం సుబ్బు సిమెంట్ శ్రామన్నా అని. అవునైనా నేను సిమెంట్ వ్యాపారం చేసినాను. భారతీయ సిమెంట్ డీలర్ నేను, పొలంలో ఫస్ట్ డీలర్ నేను. సిమెంట్ వ్యాపారం చేసింది. నేను వేరే వ్యాపారం చేయలేదా? నేను సారా ఏమినేనా, గంజాయి ఏమినేనా, ఇంకోటి అమ్మినేనా? అమ్మలేదు నేను. సిమెంట్ వ్యాపారం చేసి తప్పేమి ఉంది? వ్యంగ్యంగా మాట్లాడతావు నువ్వు. నీ వయసు ఏమి? ఇంకో మా పోతే నువ్వు ఆడొస్తే రెడ్డి అంటావు, ఇటు వస్తే ఎస్సీ అంటావు. నాకు ఏ దీంట్లో టికెట్ ఇచ్చినారనేది అమరన్న చెప్తాడు. నాకు ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరన్నే. ఆయన అడిగి చెప్తాడు ఏ కోటలో ఇచ్చినాడో. అర్థమవుతుందా? దయచేసి ఇట్లాంటి వాళ్ళ దగ్గర అంతా మాట్లాడించి మీ వేలు మీరు పోగొట్టుకోవద్దండి, మమ్మల్ని వేలు అక్కడ చేయొద్దండి. మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వేలు తక్కువ. కాబట్టి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఏమి ప్రత్యేక మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా చిన్న విన్నపం, మీరు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎవరితో మాట్లాడించాలి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించండి. ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళకు జనాలు కూడా వికారంగా ఉంటుంది చూస్తే. చిన్న విన్నపం చెప్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఇక్కడ వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదములు. మొన్నటి దినం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతూ, ఒరే స్వామి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీది అన్నాడు. కరెక్టే, ప్రామిస్తో నాది ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అయితే అంత వయసు నాకు లేదు, అంత స్థాయి నాది కాదు. కానీ ఒక విషయం అయితే చెప్తాను, ఆ ఎమ్మెల్యే విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నువ్వు హాస్పిటల్కి పోయినావని చెప్పినావు. హాస్పిటల్కి పోయినప్పుడు నువ్వు వీడియో చూసేదేమో మర్చిపోయినట్టున్నావు. వీడియో చూసినామంటే ఫస్ట్ మా ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడాలని తెలుస్తుంది. మా ఎమ్మెల్యేని మీరు అర్ధ రౌండ్లో వెళ్ళిపోయినని చెప్పినందుకు గతంలో జరిగింది నేను చెప్పినా. మళ్ళీ దానికి నువ్వేం చెప్పినావంటే 4వ రౌండ్లో వెళ్ళిపోయింది నిజమా కాదంటే 4వ రౌండ్ కాదు 5వ రౌండ్లో బయటకు పోయినాము. అది కూడా చెప్తాను. బయట ఎందుకు పోయినామంటే
కుప్పం కాన్స్టిట్యున్సీలో బూత్ ఏజెంట్లుగా ఉన్న కౌంటింగ్ ఏజెంట్లంతా బయట తరిమేస్తారని తెలిస్తే వాళ్ళకి మేము పరిగెత్తి పైకి పోయి వాళ్ళతో రిటర్నింగ్ ఆఫీసర్తో గొడవ పెట్టుకొని వాళ్ళ లోపల వదిలేసి మళ్ళీ వచ్చినాం. 17వ రౌండ్ వరకు మేము ఉన్నామా లేదా అనేది నువ్వు ఆ రోజు సీసీ కెమెరాలో చూపించేస్తే నేను జీవితంలో రాజకీయమే మాట్లాడను. ఒకటి. రెండోది, 2009లో మా రాజశేఖర రెడ్డి వేవ్ ఉన్నప్పుడే అమరన్న 19,000తో గెలిచినామని చెప్పడం మంచిది. ఆ తాత ముత్తాతల కాలం పక్కలో పెడితే ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ లెక్కేద్దాం. మేము సింగిల్గా పోటీ చేసినాం. 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచాం. ఇంకా 7 ఈవీఎం లెక్కించాల్సిన ఉన్నాయి. బహుశా అది కూడా మంచి మెజారిటీ వచ్చే బూత్లే. ఒక 40,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 33,000కి మేము ఇంకంతా బయలుదేరాల్సి వచ్చేసినాము. మరియు మీరు ఇప్పుడు కూటమితో ఉండి మీ మెజారిటీ ఎందుకు 20,000 పడిపోయిందో మీకు అర్థమవుతుందా? అంటే అప్పుడు మీరు చెప్పేది జనసేన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదనా, బీజేపీ వాళ్ళు మీకు ఓట్లు వేయలేదనా, వాళ్ళు కూడా మీరు గెలిచారని చెప్తున్నారా? అది ఇంకా జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా. మళ్ళీ నిన్న అదే నాయకుడు ఏమంటానంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థలం చేరుకునే రోజు దగ్గర పడినాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా ఇంక జైలుకి పంపిస్తారని బెదిరిస్తున్నాడు. అవునులే, అది నీకు అలవాటే. ఎందుకంటే గతంలో నీ వార్డులో ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టించిన అధికారులు నన్ను. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన వచ్చినప్పుడు అప్పుడు నన్ను కొట్టిస్తున్నారు. అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో నన్ను కొట్టిస్తాము, జన్మస్థలాలకి శ్రీకృష్ణ జన్మస్థలానికి బెదిరిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాజకీయం ఆడిపోతుంది. అంటే ఒక ప్రశ్నిస్తే మళ్ళీ జైలుకి వేపిస్తామని ఇండైరెక్ట్గా మా వైసీపీ నాయకులను అయితే కార్యకర్తలను అయితే బెదిరిస్తున్నారు. నీ బుడ్డా బెదిరింపులకి ఎవడు భయపడము. కావాలంటే ఇంకా 2 దెబ్బలు తినేసుకోవాలంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతామే కానీ ఆపము. దీనికి ఎవరు బెదరరు. సబ్జెక్ట్ మాట్లాడినారు మా వారు, మా నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ. ఏమడిగినారు? సబ్జెక్ట్ మాట్లాడినారు. సబ్జెక్ట్ మీరు ఏమి వేయాలి కౌంటర్ అంటే సబ్జెక్టే ఇవ్వాలి. వ్యక్తిగత కారణాలు అంటే వ్యక్తిగత అయితే మీకు 4 మా దగ్గర ఉన్నాయి. వ్యక్తిగత దృశ్యాలకు మేము పోలేదు. మీరు మళ్ళీ వ్యక్తిగతంగా వస్తే మళ్ళీ మేము కూడా స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఎంతైనా కానీ దాన్ని మేము తగ్గేదే లేదు. మా టౌన్ కన్వీనర్ గారు ఇసుక గురించి మాట్లాడినారు. ఈ నిజం ఆయన ఏమన్నా బట్ట కాల్చుకొని మగాళ్ళ ముందు వేసి వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళ పాటికి. మనం ఏం చేయాలి? రుద్దుకొనేసి మనం నల్లగా చేసుకుని మనం కడుక్కోవాలా. దానికోసం ఆయన ఏం చేశా, ఎవరు చేయని పని ఆయన గుళ్ళోకి వచ్చి స్నానం చేసి కర్పూరం అంటించి ఇదే పత్రికా విలేకరుల ముందర సత్యం చేశారు. మీరేం చేయాలా? ఆయన చేసిన తప్పు సత్యమైతే మీరు పోవాలా. ఎవరైతే ఈ ఆరోపణ చేసినారో అతను పోయి స్నానం చేసి కర్పూరం అంటి ఏం చెప్పాలంటే లేదు ఆయన చేసిన తప్పు సత్యము, నేను చెప్పింది నిజమంటే తప్పు చేసింటే మా కన్వీనర్కి ఆ దేవుడు శిక్షించిని లేదా నిన్ను ఆ దేవుడు శిక్షిస్తాడని తెలియజేస్తానని నీళ్ళకి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడము. ఇంకోటి, మా ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ భర్త వాడి గురించి ఏదో చెప్పినారు, అది కూడా మాట్లాడతాం. ఆ రోజు నేను అడిగిన పాయింట్ ఏమి, అది సబ్జెక్టే. ఏమడిగినా అన్నా ఆడున్న వైన్ షాపులు ఉండాలా లేదని నేను అడగల. వైన్ షాప్ టైమింగ్స్ ఏమి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అంటే మందు ఎన్ని గంటలకి షాప్ తెరిస్తారు, ఎన్ని గంటలకు మూస్తారు అని అడిగిన. మీరేం చెప్పాలా? ఇన్ని గంటలకు తెరిస్తాం, ఇన్ని గంటలకు మూవేస్తామా అని చెప్పాలా. మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అని అడిగిన. దొరుకుతుందంటే దొరుకుతుందని చెప్పండి, దొరకలేదని చెప్పాడ. అంతేకాని ఆ పాయింట్ ఎత్తలా. వాళ్ళ వాటిలోనే లాటరీ టికెట్ల వల్ల ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా, దాన్ని మీరే చేస్తారని చెప్పినాడు. మీరు చెప్పండి, లాటరీ టికెట్లు అమ్ముతామంటే అమ్ముతానమని చెప్పేయండి, అమ్మిపిస్తానమంటే అవును మేము అమ్మిపిస్తామని చెప్పండి, లేదా లాటరీ టికెట్లు అమ్మిపిలేదంటే అమ్మిపిలేదని చెప్పండి. అవదిలేసి ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఆ ఇంట్లోనేది ఆయన ఉండేది, నువ్వు పిల్లోడు అనేది ఆయనకి 2 ఏళ్ళు పోతే వాళ్ళ కొడుకు పెండ్లు వేరే చేయాల, శ్యామన్న కొడుకు ఇంక పెండ్లు వేరే చేయాల. ఆయన పిల్లోడు ఉండేది ఓ రోజు ఇంకో రోజు మూడు మా ఏదో గలీజ్ పట్టిపోయింది ప్రెస్ మీటే. ఏదన్నా ప్రెస్ మీట్ ఇస్తే ఈ పర్మనెంట్ జనాలు అంతా చూస్తూ ఉంటే సబ్జెక్ట్ పోతా అంటే ఇది బాగుంది చూడాలని గలీజ్గా పోయిందంటే వాళ్ళకు కూడా మన మీద విరక్తి పుట్టిపోతుంది. దయచేసి మీరేమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ ఇస్తే మేము సబ్జెక్టే ఇస్తాం. మీరు సబ్జెక్ట్ ఇకపోతే మీరు ఇంక పర్సనల్ లైఫ్ పోతే ఇంకా మేము ఓపిక పడతాను, మీరు ఇంక బెదిరిస్తారు. అంటే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఉందని తెలుసు, మీ తప్పులు ఉన్నాయని తెలుసు, మీ తప్పులు టౌన్లో ఏమేమి జరిగినావన్నీ మాకు తెలుసు. ఇది ఆడవీళ్ళు చెప్తారు అనేసి ముందుగానే మీరంతా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారంటే మిమ్మల్ని అంతా ఇక జైలుకి పంపిస్తామనే మాటని చెప్పకనే చెప్తాను. దీనికి ఎవడు భయపడ్డు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేనికైనా మేము సిద్ధమే, మా పార్టీ సిద్ధం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. మీడియా వారికి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి, అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, అలాగే పలంనేరు నియోజక ప్రజలకి, మా గంటావూరు ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. నిన్నటి దినం ప్రెస్ మీట్ చేసిన టీడీపీ ఆఫీస్లో ఏరా అంటే గంటావూరులో తుమ్మకుప్ప మోహన్కి నేను జాగాలు అన్నానని. అయ్యా ఇప్పుడుకి గంటావూరులో అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర ఒక 5,000 ఇండ్లు ఇచ్చినారు. ఆ 5,000 ఇండ్లలో మన పోయి ప్రభుత్వం స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారని చూస్తే ఒక 2,000 మంది కూడా తేలరు. మనకి ఒక 3,000 మంది దాకా ఇండ్లు అమ్ముకుంటారు. ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళకో, వాళ్ళ మంచి చెడ్డకో, లేదా ఆసుపత్రి ఖర్చులకో, దీనికోసం అమ్ముకో ఉంటారు. దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు తుమ్మకుప్ప మూలకి అమ్మినారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మినారు. ఆ వ్యక్తి వచ్చి మనకు తుమ్మకుప్ప మూలకి అమ్ముకున్నారు. ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే. ముందు పట్టా ఇచ్చింది వేరే వాళ్ళకి, మా తమ్ముడు కొన్నాడు, మా తమ్ముడు వానికి అమ్మినాడు. మా తమ్ముడు అని కాదు కదా, 3,000 మంది ఇట్లా అమ్ముకోండేది ఆడ. దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిన మంచిది, ఏదో దొంగపట ఏమి చూపించినారు కూడా పాపం. రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లో ఉన్నది, ఎవరు అన్నారు ముందు కూడా ఇంకో పట్టాను చూసుకో ఒకసారి కాదండి. అది ఒకటి. ఇంకోటి మా లోకన్న కోడలు రంగాపురం టర్నింగ్లో లోకయ్య హోటల్ అని ఉంది, అందరూ తెలిసి ఉంటుంది, పాత హోటల్లో. ఆయన కోడలు పెద్ద కోడలు 2 జాగాలు ఆక్రమించుకుంటే గంటావూరు కాలనీ, ఇంద్రమ్మ కాలనీలో. అప్పుడు విఆర్ఆర్లు, ఎంఆర్ఆర్లు అంతా వచ్చి ఇన్క్వైరీ చేసి ఈ 2 స్థలాలు నువ్వు పెట్టుకోండామా, ఒక స్థలం నీదే, ఒక స్థలం ఇంకోరిది అనేసి వాళ్ళకి జగనన్న పట్టా ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే బెదిరించి, తిట్టి, గిట్టి, కొట్టి ఏం అంటే మేము లోకల్గా ఉండేవాళ్ళు, మేము పుట్టింది మొన్న కూడా మేము మీటింగ్ చెప్పాను. మీ దౌర్జన్యాలు చాలామంది గంటలు అందరూ అని చెప్పా. ఒక 2-3 ఉన్నారు. మాట్లాడితే దూషించేది కాలనీ వాళ్ళకి, మాట్లాడితే తిట్టేది. దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కట్టలేదు, క్రిషన్లు వేసి తగులు పెట్టుకుంటాను అనే అడ్డం వచ్చింది. ఏమ్మా నువ్వు ఇల్లు క్రిషన్లు వేసి తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలేయాలా అనేసి నేను మాట్లాడింది వాస్తవమే. మాట్లాడి ఎవరు పట్టా ఇచ్చినారు వాళ్ళు తీసినాను. ఇది మనంగా. ఇంకోటి నేను ఏదో 5-4 లక్షలు 6 లక్షలు తీసుకున్నాను అన్నాడు. అంత దురదృష్టం నాకేం పట్టలే. ఆ అమ్మకు కూడా ఇచ్చిన పట్టా ఈ రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉండాలి. ఆమె చెప్పింది కదా ఏమని ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి. పట్టా నేను డబ్బులు తీసుకొచ్చిన ఆమె చెప్పింది నేరుగా ప్రెస్ మీట్ లోనే వచ్చింది కదా. ఆ అమ్మ రాలేదే. ఒక ఆమె పెద్ద ఆమె వచ్చింది కదా. ఆ పెద్ద అమ్మ వచ్చిండేది పట్టా ఇచ్చిండేదని కాదు. ఆ అమ్మకు వచ్చి నాకు జాగా ఏదో మార్చిచ్చినారనేది డబ్బులు తీసుకొని మార్చి ఇచ్చారని చెప్పింది. అయితే 212 పట్టాలు ఎందుకు మార్చలేదు డబ్బులు తీసుకుని? దాని చెప్పండి. 212 పట్టాలు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి. అప్పుడు గడప మన ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎవరు గుంతల్లో కాలాల్లో వచ్చినాయి దాన్ని మార్చేయండి అంటే అన్ని కలెక్ట్ చేసుకుని పోయి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినాం. మనకు లేదు, మనకు అధికారికంగా కలెక్టర్ గారి నుంచి సంతం కావాలంటే ఆ లిస్ట్ ఎత్తుకొని పోయి మన మీడియాలో కూడా చూపించారు. అదే తీసుకుని పోయి సంతకం తీసుకొచ్చే కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినాం. నిన్న ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా. స్వామి చెప్తాను ఆ మాట కూడా. ఆయనకి గతంలో ఒక స్థలం ఇచ్చినారు, ముందర ఉండే స్థలము 156, 176 అది లైన్ ఉండదనేసి దాని పక్కన స్థలం మార్చిచ్చినారు. మళ్ళా లైన్ ఉండే స్థలం కూడా నాదే, ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు, 2వ స్థలం ఎందుకు ఇస్తారనేసి ఆడ ఏదో పార్టీ కార్యాలయం కడదామనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే. లేని ఆడపళ్ళు ఎవరో అంతే ఎవరో చేస్తే నేను పొద్దు జాగాలు అమ్మలేదు, జాగాలు నేను అమ్మే అంత బ్రోకర్ పని చేసే అంత టైం కూడా నాకు లేదు. ఇప్పుడు నువ్వు చేస్తా ఉంటే చాలా ఉన్నాయి, అవి అంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గుచెట్టు. చూపించమంటే మొత్తం పత్రాలు అమ్మిండేవి, నువ్వు రాయిచ్చిండేవి, నువ్వు ఎవరు ఆడవాళ్ళ పేరు గంటలో డబ్బులు వేసి ఆ లిస్ట్తో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా తెచ్చి చూపిస్తాను నీకు కావాలంటే. నీ మాదిరి గంటావూరు ప్రజలు నేను ద్రోహం చేయలే. 10,000 మంది జనాభా ఉండే గంటావూరులో ఈ రోడ్ ఇప్పుడు పోతా వస్తూ ఉండే రోడ్ 9 అడుగుల రోడ్డు. గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు 40 అడుగుల రోడ్ సన్నేశ్వరుని గుడి వెనకాల పెట్టినారు. అమరన్న కూడా తెలుసు. అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకు పోయినారు నాగరాజు కౌన్సిలర్. అది కోర్టులో క్లియర్ అయితేనే దాన్ని మాట్లాడతాము, రోడ్ చేద్దామని ఆయన ఉద్దేశం కూడా ఉంది, మా ఉద్దేశం కూడా ఉండింది. కాబట్టి నువ్వు ఆ ఫైల్ ఏం చేసినావు ఏమో తెలీదు. టక్కని రాత్రి నువ్వు అడ్డం గోడ కట్టించేసినావు. ఏమి కేవలం మా వాళ్ళని మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు 10,000 మంది జనాభాకే రోడ్ లేకుండా చేసి పాపం వేస్తుంది నువ్వు, నేను కాదు. కావాలంటే చూడు గోడ ఫోటోలు కూడా చూపిస్తాను గుడి వెనకాల.
ఇంకొక చెప్తున్నారు, అమరన్న నాకు అన్ని డైరీల్లో అన్ని తావులు పిలుచుకొని పోయి మా ఓడు లోడ్లు ఇవ్వండి అని చెప్పినారని చెప్పేసి అడగండి అమరన్నకు కూడా. ఏడన్నా అన్న నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను, నాకు ఆ రకమని చేయి ఈ రకమని చేయి, నేను ఏమైనా అడిగినానేమో అడగండి అన్నకే కావాలంటే. నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీలో సప్లై ఈ డైరీలో కాదు అన్ని డైరీల్లో పెడతా ఉన్నింది, 1-2 బండ్లు ఉండినప్పుడు. మళ్ళీ యాపోతే అట్లా చేయాలంటే అమరన్న మినిస్టర్ అయిన తర్వాత మనకు దీనిలో గటాస్పల్లి దగ్గర ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా బండ్లే పెట్టింటాను. నాకు ఒకరికి రకమైన చేసుకోవాలనే అవసరం నాకు రాలే. ఎందుకంటే పొలిటికల్గా ఉంటాం, ఒక ఫ్యాక్టరీలో అన్ని పార్టీలో ఉంటారు, పొలిటికల్గా రకమైన అవసరం లేదని నేను యాపొద్దు చేయలే. ఇంత ఎరిగేదానికి నేను కారణమో మా తల్లిదండ్రులు వాళ్ళ ఆశీస్సులు, నా బిడ్డల ఆశీస్సులు, అలాగే వాడు పుట్టి పెరిగినాం కాబట్టి గంటవరం ప్రజల ఆశీస్సులతో మనం ఇంత మాత్రం ఈరోజు ఉన్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకున్నావు. నేను గతంలో ఏదో ఇదే బీఫ్ తోలనాననేసి మీడియాలో మీరు కనీసం అంటే 6 ఏళ్ళు ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాపం శ్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నిన్న ఫ్రెష్గా మీరు రిలీజ్ చేస్తారు. చేయండి, తప్పేముండదు. నేను ఏసీ కంటైనర్ పెట్టినాను, నేను మీట్ వేసుకుని వచ్చింది వాస్తవమే, మీ మాదిరి అబద్ధం చెప్పను. అది ఒరిస్సాలో పోలీసులు పెట్టింది వాస్తవమే, అది చెక్ చేసినారు. ఆ బఫెలో మీట్ ఎవరిదినైనా ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండాలి. మీ పార్టీలకంతా నడిపించేదానికి గిఫ్ట్లు ఇస్తారు పాపం అలానా మీట్స్ అయినా. వైన్ చెక్ చేపించినాడు, బఫెలో మీట్ అని తేలింది. బఫెలో మీట్ అంటే ఎనుముల మీట్ అని, అది తెచ్చి మీ ఇంటికాడ ఏం ముడ్లు పెట్టి అమ్మలేదు నేను, అట్లా అమ్మేవాడు కదా. ఏసీ కంటైనర్లు పెడితే చేపలు, రొయ్యలు, మీటు, ఫ్రూటు అన్నీ తోలుతాం నేను. దాంట్లో భాగంగా నేను వేసుకుని వచ్చాం చెన్నై నుంచి అది విదేశాలు పోతుంది, జూ పార్కు దీనికి. ఆ మాట ఎత్తుకుంటే మొన్న వైజాగ్లో మీ పార్టీ ఎమ్మెల్యే కోలిస్టోన్లో 1,80,000 టన్నులు గౌమాసం దొరికింది, అది కూడా అదేనా అయితే చెప్పండి. ఏసీ గోడలు కడితే బఫెలో మీట్ దొరికితే వైన్ అది చేయనట్లుగా, వైన్ అది చేయనట్లంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లే కదా లెక్క. ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు తోలేదానికి. ఏదో మీరు వచ్చి బుర్దు సల్లేసి డైరీల పేరు చెప్పి నా కొడుకు కట్టాలంటే అది నువ్వు కాదు, నీ తరం కూడా కాదు, ఆ దేవుడు ఉన్నాడు. 10 రూపాయలు నేను సంపాదించినాను, నా బండ్లో కష్టపడి సంపాదించినాను, మొత్తం తినేలే. నా గంటవరం ప్రజలకి, నా వాళ్ళకి, నా ప్రజలకి కరోనాలో ఏం చేసినాను ప్రజలు తెలుసు, నేను మంచి చెడ్డ ఏం చేస్తానో తెలుసు. మొన్న కూడా గంటవరంలో పాపకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను. 40 లక్షలు అయ్యా సమే, 40 లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను. 40 లక్షలు ఇచ్చినాను నేనే, 40 లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేపించినాను. ఎవరు నా ఘనత ఉండాలియా చెప్పు. మీరు చేయండి. ఆరోగ్యశ్రీ ఎత్తేయడం వల్ల ఈరోజు ఎంతమంది బాధపడుతున్న పేద ప్రజలు తెలుసునా? జగన్ ఉండేప్పుడు 25 లక్షల రూపాయలు గ్యారంటీ ఇచ్చింది. మీరు చేస్తూ ఉండే పనులకి ఎవరో ఈరోజు పేద ప్రజలు ఎంతమంది వస్తూ ఉన్నారు తెలుసునా మీకే? ఇదంతా గుర్తుపెట్టుకోండి, ఊరికే కలిపెట్టద్దండ. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, మంచి పనులు చేయండి. ఆడిపోయేది ఏపీసీసీలో నేను గత 25 ఏళ్ళుగా బండ్లు పెట్టుకుంటా ఉన్నా. నేను కూడా 4 ప్లాట్లు ఉన్నాయి ఏపీసీసీలో, అమరన్న కూడా తెలుసు. అదే పబ్లిక్ పర్పస్ అనేసి ఒక 1/2 ఎకరా జాగా వదులున్నారు. నా బండ్లు కూడా పెట్టుకున్నాను, వేరే వాళ్ళ బండ్లు కూడా పెట్టుకున్నారు, అందరూ రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే అది ఏపీసీసీ వాళ్ళు వచ్చి బండ్లు తీయండి తరమేది. ఇది ఏం సమస్య? ఇది అర్థం కాలే. ఈరోజు మున్సిపాలిటీలో 300 మంది ఉండే సంస్థ, దాని తర్వాత ఏదైనా 250 మంది ఉండే సంస్థ ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి, మీరు చూపించండి. మీ కాళ్ళ కింద దూరుతా కావాలంటే 300 మంది డ్రైవర్లు, క్లీనర్లు ఈరోజు దేవుడు నాకు వాళ్ళకి జీవనోపాధి చూపించేదానికి ఒక దావు చూపించాడు. 300 మంది నా దగ్గర ఉన్నారు స్టాఫ్. అంతమంది 300 మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో, అంతమందికి మార్గదర్శిగా నిలిచినాను, అంతమంది భద్రతలు చూపిస్తా ఉన్నాము. నా పైన ముందు చల్లేది బండ్లు ఎత్తేయండి అనేది ఎత్తేస్తాం సమయం. మీరే బతకండా, మీరే ఉండండి, లేని తప్పు ఆరోపణలు చేయొద్దండ. తప్పు చేయంటే మీరు రుజువు చేయండి. ఊరికే వైన్ తీసుకుని వచ్చి వైన్ తీరు ప్రెస్ పెట్టి ఉంది తప్పు చేయండి. అధికారంగా నేను మొన్నే చెప్పాను కదా, డాక్యుమెంట్స్గా రాండా వైన్ ఎట్లో కృష్ణ యాడో పంపిస్తామన్నారు కదా, పంపించండి. పోయేదాన్ని సిద్ధం, తప్పు చేయండి, పోయేదాన్ని సిద్ధము. ఊరికనే బుద్ధి ఏదో మాట్లాడేయాలా. మీరు మాట్లాడే మాట వల్ల ఇది ఏర్పడతాను తెలుసునా? మీకు కొంచెం నా సిగ్గు సార్ మా ముండల్లా, నువ్వు ఓపెన్గా చెప్తా ఉన్నా. నా పైన ఎవరన్నా ఏమన్నా మాట్లాడండా. మేము గెలిపిస్తే అమరన్న మంత్రి అయినాడియా, మీరు గెలిపిస్తే మంత్రి రాకుండా పోతా ఉన్నది. మేము గెలిపిస్తే అమరన్న మంత్రి
మంత్రి అయినాడు, మీరు గెలిపించినారు అంటున్నారు కదా, మీరు చేస్తా ఉండే పనికి పాపం అమరానికి మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది. అది ఆలోచన బుద్ధి పెట్టుకుని మాట్లాడండి. మంత్రి అయితే మాకు కూడా సంతోషం, ఏదో మా వైరు నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. మీరు చేస్తా ఉండే పనులకే అధిష్టానం చూసి పాపం వాయికి ఏదో ఒక రకంగా మాట్లాడేట్టుగా ఉండాలి. ఇంతటితో వదిలేయండి, ఇది పద్ధతి కాదు. తప్పు చేసావు కదా, జాఫర్ శిక్షించండి. ఇంకొకట నిన్న ఆయన మిలిటరీకి పోయి వచ్చినాడు పాపం, నీతి జాతిగా బతుకుతాను నీతిగా. అలాంటి వాడిని పెట్టుకుని నువ్వు వచ్చి సత్యం చేయండి. అలా వద్దు నాయనా, మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు, నేను ఈయన కానీ లేదంటే నువ్వు కౌన్సిలరే లేదు. ఆ విషయం అమరా నాకు తెలుసు. అమరా నా ఇంట్లో పిలుచుకుని మేము మా చేతిలో చేపించి మాట్లాడాలనేది నువ్వు కౌన్సిలర్ అయినావు, లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌన్సిలర్ అయినావు అదే రంగాపురంలో. నీ గురించి మాట్లాడుతుంటా మళ్ళీ మాట్లాడుతా ఉన్నా. గుర్తు పెట్టుకో, ఇదంతా ఫీచర్ గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. అందరూ మాట్లాడి ఏదన్నా ఇంకొకసారి మాట్లాడంటే ఆలోచించి మాట్లాడ. అందరికి నమస్కారం అన్న. చంద్ర